అందరికీ జై భీమ్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వైసీపీ పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పైన, ఆ పార్టీ విధి విధానాలపైన రేపొద్దున పార్టీ ఉంటుందా లేకపోతే మరింత దారుణంగా పడిపోయే పరిస్థితికి వస్తుందా అనే ఆలోచనలు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మొత్తం స్టేట్ మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా తయారైందని చెప్పవచ్చు. దీనికి కారణం అనేక మంది ప్రముఖులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యులుగా చెప్పుకుంటున్నప్పుడు అనేక మంది రాజీనామాల పాట పట్టడం, మరి ఎంతమంది వెళ్తారో, ఇంకా వెళ్ళే ఎంపీలు ఇంకా ఎంతమంది ఉన్నారో అని చెప్పి ఒక రకమైన చర్చ ప్రతి ఒక్క నాయకుల్లోని ప్రతి ఒక్క గ్రామంలోని ఆ యొక్క చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రారంభం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేదాకా ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఒక కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి A1 అయితే విజయసాయిరెడ్డి A2గా ఉంటూ తర్వాత ఆ పార్టీని భుజ స్కంధాలపై వేసుకొని దాదాపు 2019లో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి విజయసాయిరెడ్డి గారు నిన్నటి రోజున తన పార్టీ పదవికి అదేవిధంగా ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తూ ఒక్కసారిగా స్టేట్మెంట్ ఇవ్వడంతో రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఒక సంచలన వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉందంటే అసలు వైసీపీ పార్టీలో ఎందుకు పరిస్థితులు వస్తూ ఉన్నాయి? అసలు వైసీపీ పార్టీ 175 గెలుస్తామన్న వారు ఒక్కసారిగా 11 సీట్లకు రాష్ట్ర ప్రజలు పరిమితం చేయడంతో ఆ తర్వాత నాయకులు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ ఎవరి ఆలోచన తీరుతో వాళ్ళు ముందుకెళ్తూ పార్టీని పట్టించుకోకుండా రాజీనామాల వైపు అనేక మంది ప్రముఖులు ఓపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేయడం, అదేవిధంగా మస్తాన్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ పార్టీకి నెంబర్ 2 స్థానంలో కొనసాగుతూ అత్యంత ఇంపార్టెంట్ కలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఆయన కూడా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో అసలు ఈ పార్టీలో మనం కొనసాగచ్చా లేదా కొనసాగితే రేపొద్దున ఎటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా అంతర్మనంతో ఆలోచుకునే పరిస్థితికి వచ్చిందంటే దీనికి ముఖ్య కారణం గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అతని వ్యవహార శైలి ఎవరిని దగ్గర రానిచ్చకపోవడం, ఏదైనా సమస్య చెప్దామంటే వినకపోవడం, తన ఏదైతే మూర్ఖత్వమైన ఆలోచనతో ఎటు పడితే అటు గత నిర్ణయాలు ఉండడంతో ఈరోజు నాయకులు ఒక్కరొక్కరిగా వెళ్ళిపోతూ ఉండడంతో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ యొక్క పార్టీ ఈరోజు నిలబడిందంటే దానికి ముఖ్య కారణం, ముఖ్య సమస్య కూడా కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పొచ్చు. మనకు అధికారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఎవరికైనా సరే కేవలం 5 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎన్నికలు వెళ్ళాల్సి ఉంటుంది. వీటిని మర్చిపోయి నేను 30 సంవత్సరాలు ఉంటానని చెప్పేసి ఒక పక్క గత ప్రభుత్వ హయాంలో పనిచేసేటువంటి అధికారులు మొత్తం మీరు జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత ప్రజలు 11 సీట్లకు పరిమితం చేయడం, ఈరోజు అనేక మంది ప్రముఖులు చివరికి విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడం, వీటన్నిటికీ ముఖ్య సమస్య ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అని చెప్పి అందరూ కూడా ఈరోజు చర్చించుకునే స్థాయికి వచ్చారు. దానికి నిజంగా చెప్పాలంటే ఆయన పరిపాలన విధానంలో అప్పట్లో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తి ఇటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పార్టీ గెలిచేంత వరకు విజయసాయిరెడ్డి గారిని ఎప్పుడు జగన్ తర్వాత విజయసాయిరెడ్డి నెంబర్ 2 స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే తను సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డితో అన్ని విషయాలు
అదేవిధంగా పరిపాలన మొత్తం తన ద్వారాగా నడిపించడం వల్ల విజయసాయిరెడ్డి గారు అప్పటి నుంచే కూడా తను పూర్తిగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఆలోచనతోనే తను రెండో ఆలోచనతో కూడా ఉన్నట్టు చాలా మంది సమాచారం. ఇప్పుడు తను కేసులు ఉన్నాయి, ఒక పక్క రకరకాల కంపెనీలు ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నిటిని నేను కాపాడుకోవాలనుకుంటే నేను జగన్మోహన్ రెడ్డితో ఉంటే సరిపోదు, రేపొద్దున మరింత ఇబ్బందులు పడే పరిస్థితి నాకు వస్తుంది. కాబట్టి అదే బీజేపీ పార్టీలో ఉంటే కేసుల నుంచి కూడా కొంచెం తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా కొంతమంది చర్చ మొదలుపెట్టారు. బీజేపీ ప్రభుత్వం గవర్నర్ని ఆఫర్ చేసింది, గవర్నర్ పదవి ఇస్తామని చెప్పి కూడా కొంతమంది ఆ చర్చకు కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా సరే పరిపాలనలో ఏదైతే ఆ సమయంలో అందరినీ సమానంగా చూసి ఎవరి కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తే ఇటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక పక్క వైఎస్ షర్మిల గారు మీపైన దాడి చేస్తూనే ఉన్నారు, మరోపక్క ఇలాంటి పరిస్థితులు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు మాత్రం ఇప్పటికీ ప్రజల్లో తిరుక్కోకుండా మీ పాటికి మీరు ఎక్కడో ఒకరోజు బెంగళూరు, ఒకరోజు విజయవాడ, మరొక రోజు పులివెంద అంటూ తిరుక్కుంటూ ఉంటే లాభం లేదు. ప్రజా సమస్యలు మీరు పట్టించుకోండి. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడానికి మీ వంతుగా మీరు కూడా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన పెట్టుకొని మీరు ఎప్పుడో ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి తర్వాత పోయి బెంగళూరులో కూర్చుంటే లాభం లేదు. రోజు రోజుకు నాయకులు వెళ్ళిపోతూనే ఉంటారు. 175కి 175 అన్న మీరు రేపొద్దున పార్టీ ఉంటుందో లేదో అని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఈ పార్టీని కాపాడుకోవడానికి ఇలాంటి నాయకులు పోగొట్టుకోకుండా మీరు అందరినీ సమిష్టిగా కలుపుకొని మీ గత పరిపాలన ఏదైతే అనుభవం ఉందో దాన్ని తెలుసుకొని మరొకసారి అది రివ్యూ కాకోకుండా మళ్ళీ రిటర్న్గా జరగదు అని చెప్పి ప్రతి నాయకుడికి మీరు హామీలు ఇస్తే మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా సరే విజయసాయి రెడ్డి గారి ఏదైతే ఈ రాజీనామా ఉందో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ఒక సంచలన వార్తలాగా చర్చించుకుంటా ఉన్నారు. వీటిని కట్టడి చేయడానికి, పార్టీని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీ శైలి పూర్తిగా మార్చుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా సరే రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదన్నట్టు ఎవరు అవసరాలు వాళ్ళు ఉంటాయి. పార్టీ అధ్యక్షుడు మీరు మాత్రం ఎక్కడ పోయే పరిస్థితి ఉండదు. ఇకనైనా మీ పరిపాలన కానీ, మీ ఆలోచన తీరు కానీ, మీ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ జై